హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు శివ విష్ణు కథల పుస్తకం. ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ శ్రీ ఆంజనేయ స్వామి కథ. మీకు తెలుసా, హనుమంతుల వారు లేకపోతే లంకకి వెళ్ళడం అయ్యేది కాదు. అసలు సీతమ్మ జాడే తెలిసేది కాదు. రావణ సంహారం జరిగేది కాదు. మనం ఎంతగానో చెప్పుకునే మన రామాయణ హనుమంతుల వారు లేకుండా సంపూర్ణం అయ్యేది కాదు. హనుమంతుల వారు ఆయన భక్తి, బలం, ధైర్యం, విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికీ మనం ఎక్కడ రామనామం జపించినా, అక్కడ హనుమంతుల వారు మన కంటికి కనిపించకపోయినా ఆయన అక్కడే ఉంటారని కోట్లాది మంది నమ్మకం. అందుకే ఆయనను చిరంజీవి అంటారు. ఆయన కేవలం రామభక్తుడు మాత్రమే కాదు, ఆయన స్వయంగా శివుడి అవతారం అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ శివ అవతారుడైన హనుమంతుల వారు ఎలా అజ్ఞానాన్ని జ్ఞానంగా, బలాన్ని రామభక్తిగా మార్చి మనం సంకల్పంతో గట్టిగా నమ్ముకుంటే ఏదైనా సాధించగలం అని మనకు తెలియజేసిన మహావీరుడైన ఆ హనుమంతుల వారి కథ తెలుసుకుందాం రండి. త్రేతాయుగంలో అంజనాదేవి అనే అప్సరసి పుత్ర సంతానం కోసం శివుడిని భక్తితో తపస్సు చేసేది. ఆమె తపస్సు చూసి శివుడు ప్రసన్నుడై, నీ గర్భంలో నా అంశ కలిగిన మహాశక్తివంతుడు పుత్రుడు పుడతాడు అని ఆశీర్వదించాడు. అదే సమయంలో వాయుదేవుడు తన దివ్య శక్తిని అంజనాల ప్రసరింపజేశాడు. కాలగమనంలో అంజనాకి ఒక బిడ్డ జన్మించాడు. అతడే శ్రీ ఆంజనేయుడు. పుట్టిన క్షణం నుంచే ఆయన ముఖం సింహంలా, కాంతి సూర్యుడిలా మెరుస్తూ అసాధారణ శక్తులు కలిగి ఉండేవాడు. వాయుదేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఆయనను వాయుపుత్రుడు మరియు కేసరి నందనుడు అని కూడా పిలుస్తారు. ఒకరోజు చిన్నతనంలో హనుమంతుడు సూర్యుని మామిడి పండుగ అనుకుని తినడానికి ఆకాశంలో దూసుకెళ్లాడు. ఆయన వేగం చూసి దేవతలందరూ భయపడ్డారు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి ఆయన గాయపరిచాడు. దాంతో వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. భూమి మీద ఎవరు ఊపిరి పీల్చలేకపోయారు. దేవతలు వెంటనే క్షమాపణ చెప్పి బ్రహ్మ హనుమంతుని తిరిగి బ్రతికించి దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కో వరాన్ని హనుమంతునికి ఇచ్చారు. చిన్నతనంలో చేసిన అల్లరి వల్ల ఋషులు ఆయనను శపించారు. నీ శక్తిని నీవే మర్చిపోతావు, ఎవరైనా నీకు గుర్తు చేస్తే తప్ప ఆ శక్తులు నీకు గుర్తురావు అని వారు శపించారు. రామాయణ కాలంలో సీతమ్మను రావణుడు లంకకు తీసుకెళ్లిన తర్వాత సీతాదేవి వెతికే క్రమంలో సుగ్రీవునుడి సైన్యంలో ఉన్న హనుమంతుడు రాముని సేవలో చేరాడు. సీతమ్మ జాడ కోసం వెతుకుతూ చివరికి వారు దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్నారు. కానీ అందరిలోని నిరాశ తప్ప మరేమీ లేదు. అసలు సీతాదేవి జాడను కనుగొనగలమా అన్న నమ్మకం కూడా ఎవరిలోని లేదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి అలా అన్నాడు, హనుమ, సీతమ్మ ఎక్కడుందో తెలుసుకునే శక్తి నీకే ఉంది. ఒక శాపం వలన నీవు నీ శక్తిని మర్చిపోయావు. నీలోని శక్తి నీకే తెలియదు, నీవే వెళ్ళగలవు అని హనుమంతుడికి తన శక్తి గుర్తు చేశాడు. ఆ మాటలతో హనుమంతుడి మనసులో ఒక అగ్ని జ్వాలించింది. ఆయన అపారమైన శక్తి పెరిగి పర్వతం ఎగిరినట్టు ఎగిరి సముద్రం దాటి లంక చేరాడు. మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురైన శ్రీరాముని నామస్మరణ చేస్తూ వాటన్నిటిని జయించాడు. లంకలో సీతమ్మ జాడను కనుగొని ఆమెకు రాముని ఉంగరం ఇచ్చాడు. ఇలా ఉండగా రావణుడు రాక్షసులు పట్టుకొని ఆయనను దహన శిక్షకు గురి చేశారు. అప్పుడు ఆయన తోకకు నిప్పు పెట్టగా హనుమంతుడికి అగ్ని దేవుడి వరం ఉండడం వల్ల ఆ అగ్ని ఆయనని ఏమీ చేయలేకపోయింది. కానీ దానిని ఆయుధంగా మార్చి లంక నగరం అంతా అగ్నితో దహనం అయ్యేలా చేసి తిరిగి రాముల వారి దగ్గరకు వచ్చి సీతమ్మ జాడను తెలియజేశాడు. అంతేకాకుండా యుద్ధ సమయంలో లక్ష్మణుడు బాణం తగిలి మూర్ఛపోయాడు. సుసేనుడు అనే వైద్యుడు ఈ బాణం విషాన్ని తీయగలిగేది ఒక సంజీవని ఔషధం మాత్రమే. అది హిమాలయ పర్వతంలో ద్రోణగిరి శిఖరంపై ఉంటుంది అని చెప్పాడు. ఆ మాట విన్న హనుమంతుల వారు, ప్రభు, నేను వెళ్తాను, ఏ పరిస్థితుల్లోనైనా ఆ ఔషధం తీసుకొస్తాను అని చెప్పి ఆయన ఆకాశంలోకి గాలికి కనిపించని వేగంతో హిమాలయాల వైపు దూసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న హనుమంతుడు అనేక ఔషధ మొక్కలను చూశాడు. కానీ సుసేనుడు చెప్పిన సంజీవని ఏది అన్నది గుర్తురాలేదు. అప్పుడు ఆయన తన అద్భుతం బలంతో మొత్తం పర్వతాన్ని ఎత్తి తీసుకువచ్చాడు. అతని బలం చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. భూమి కంపించింది, సముద్రం గర్జించింది. కానీ హనుమంతుడు ఆగలేదు. ఆయన తిరిగి రాముడి వద్దకు చేరుకుని లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. శ్రీరాముడు కన్నీళ్లు ఆపుకోలేక హనుమంతుడిని హృదయానికి హత్తుకున్నాడు. యుద్ధం గెలిచిన తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు. అప్పటికి హనుమంతుడు రాముని వద్దే ఉండిపోయాడు. రాముడు ఇలా అడిగాడు, హనుమా, నీకేమి కావాలి? హనుమంతుల వారు నమస్కరించి, ప్రభు, నాకు కావాల్సింది మీ సేవ మాత్రమే. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని అన్నారు. మీరు మీ నామ స్మరణ, అదే నా ప్రాణం. రాముడు, నీవు చిరంజీవిగా ఉంటావు, నా పేరు ఎక్కడ పలికినా నీవు అక్కడే ఉంటావని ఆశీర్వదించాడు. అప్పటి నుండి హనుమంతుల వారు ఇప్పటికీ భూమి మీద సజీవుడిగా ఉన్నారని నమ్మకం. ఎక్కడ జై శ్రీరామ్ అని నినాదమిస్తే అక్కడ ఆయన సాన్నిధ్యం ఉంటుంది. మీరు ఎప్పుడైనా భక్తితో ఒక మంచి సంకల్పంతో ఆయన నామస్మరణ చేసుకుని ఏదైనా పని ప్రారంభిస్తే వాళ్లకు ఏదో ఒక రూపంలో సహాయం చేసి మనకు అండగా నిలబడతారు. జై శ్రీ ఆంజనేయ. కథ నచ్చిందా?
అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం మీతో ఉండాలని కోరుకుంటున్నాను.